రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోల్లోని ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అద్దె బస్సులు నడుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సీనియర్ ఐఏఎస్ల కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులు నిలిపేసి అన్ని డిపోల ముందు నిరసన చేపట్టారు. తమ 32 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, ఆర్థికపరమైన అంశాలు ఉన్నందున 4 వారాల సమయం కావాలని ఐఏఎస్ల ప్రత్యేక కమిటీ చైర్మన్ వికాస్ రాజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ జేఏసీ అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. డిమాండ్లు ఏంటంటే మా పే స్కేల్ కావాలి, మా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్ పునరుద్ధరించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. ఇవి మా ప్రధానమైన డిమాండ్లు. మేము ఎంత కష్టం చేస్తున్నామో గవర్నమెంట్కి తెలుస్తుంది. కాబట్టి మేము మా ఆర్టీసీ వాళ్ళు 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మందిని, 130 మంది, 140 మందిని తీసుకుపోతున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు, మా డిమాండ్లు నెరవేర్చాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. మా డిమాండ్లు ఏమో గుంతెమ్మ కోరికలు కావు. నువ్వు అన్నదే గవర్నమెంట్లో విలీనం చేస్తానని, నువ్వు అన్నదే ఇప్పుడు నువ్వు యూనియన్లు పునరుద్ధరించాలి అని కేసీఆర్ చేయలేడు, మేము పునరుద్ధరించాలని. కాబట్టి నువ్వు అన్న డిమాండ్లే మాకు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఆడవాళ్ళం అందరం, మా ఆర్టీసీ వాళ్ళందరము. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మాకు ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు, పిఆర్సీలు ఇస్తామని చెప్పారు. మనతో కలిసి ఉన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు, దేశాలు ఉన్నప్పుడు ఏపీ వాళ్ళు విలీనం చేసిరు. తెలంగాణకి ఎందుకు లేదు? ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు ఎంత కష్టపడుతున్నారో దేశానికి తెలుసు. మొన్న ఫిబ్రవరి 24 రోజు ఇందిరా పార్క్ టచ్ చేసి 5-6 వేల మంది వస్తారు అనుకున్నాం. ఏ రూట్ లో వచ్చినా డోర్లు తెరుచుకొని ఉన్నాయని చెప్పారు. 25-26 వేల మంది పోయినాము. మేము కార్యక్రమా, మనం ఎవరమ్మా కాలక్షేపం చేస్తున్నాం? ఏమైనా ఈ విలీనము పక్కా అని చెప్పారు సార్. వాళ్ళు మనకు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తున్నప్పుడు మాకు కూడా చేస్తామని 2.5 సంవత్సరాలుగా వెయిటింగ్ చేపించి కాలయాపన తప్ప ఏం లేదు. ఇప్పుడు 90% కూడా మాకు చెప్పి అయిపోయింది గెజెట్ అని చెప్పారు. ఆ గెజెట్ అయినప్పుడు అది పూర్తి చేసే ధర్మత ఎవరికి ఉన్నది? వారికే ఉంది కదా. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీవన్నీ తీరుస్తాము, మీ కోరికలే కాదు, అది మా బాధ్యత అని కూడా మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు పని భారంతో కార్మికులు 2.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుండి వేదన పడుతున్నారు. మేము వచ్చిన తర్వాత మీకు చేస్తాము గ్యారంటీ అని చెప్తేనే కదా మేము కూడా ఆయనని గెలిపించుకున్నది. 2 పిఆర్సీలు ఇచ్చి, ఏరియల్స్ ఇచ్చేసి మాకు విలీనం ఒక్కటి చేస్తే కార్మికులకు ఎలాంటి లోటు లేదు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఫ్రీ పథకం కింద సమయస్ఫూర్తిగా మేము సక్సెస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నాము. కానీ మా గురించి మాత్రం పట్టించుకున్న నాదునే లేరు. మాకు న్యాయమైన డిమాండ్లు మీరు చెప్పినవే, మేము కొత్తగా కోరేది ఏమీ లేదు. మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. మీరు ఇప్పుడు ఈ 1 అవర్లో డిక్లేర్ చేస్తే మేము ఇప్పుడే ½ అవర్లో వెళ్ళి డ్యూటీకి ఎక్కుతాం సార్. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షలకు వెళ్లలేకపోయామని చెబుతున్నారు. కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు సైతం వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, అప్పటి వరకు ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. నా పేరు నిఖిల్. నేను అమీర్పేట వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది ఈరోజు. ఏదో స్ట్రైక్ వల్ల లేట్ అవుతుంది. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్ బస్సు ఇప్పుడు రావాలి, 7:30 కల్లా రావాలి. ప్రతిసారి ఆ బస్సు ఎక్కితే మేము కరెక్ట్ టైంకి వెళ్తాం. కానీ ఈ స్ట్రైక్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది తొందరగా బేసిక్గా ఇప్పుడు అన్నీ రావాలి, కానీ ఒక్క బస్సు కూడా వస్తలే. పటాన్చేరు అన్న రావాలి, కానీ పటాన్చేరుది కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా పోతుంది, కానీ ఏం చేయాలి? ఇప్పుడు వెయిట్ వచ్చి మేము ఇప్పుడు 1 గంట అవుతుంది.
గంట ఎక్కువనే అవుతుంది. పొద్దున్న వచ్చినాం మేము, మామూలుగా డైలీ వస్తూనే ఉంటాయి, కానీ ఈరోజే చాలా లేట్ అవుతున్నాయి. ఇప్పటికీ మస్తు సేపు అయింది వచ్చి, నేను 1.5 hours అయింది. సో అంతే. వంశీ, నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తాను. డైలీ మార్నింగ్ 7 వరకు వచ్చేసా బస్ స్టాప్. 5-10 minutesకో బస్సు ఉంటుంది, కానీ ఈరోజు సమ్మె వల్ల చాలా లేట్ అవుతుంది. నేను వచ్చిన ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు. ఈ గవర్నమెంట్ కొంచెం సమ్మెని కొంచెం క్లియర్ చేస్తే మా లాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అవి డిస్కషన్ అదేదో చేసేస్తే ఆర్టీసీ వాళ్ళతో మాలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది. అంటే నేను జాబ్ చేసినప్పుడు నాకేం కాదు, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాబ్లం అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడడంతో సంస్థ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఎలక్ట్రికల్ అద్దె బస్సులు నడుపుతోంది. కండక్టర్ లేకుండానే ఈ బస్సులు నడుస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్లో మెట్రో సర్వీసులను పెంచారు. సమ్మె కాలంలో 56 అదనపు మెట్రో రైళ్లు నడుపుతోంది. మియాపూర్, ఎల్బీ నగర్ మార్గంలో 4 నిమిషాల 20 సెకన్లకు మెట్రో ట్రైన్, నాగోల్, రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకు మెట్రో ట్రైన్ తిరుగుతున్నాయని సంస్థ ప్రకటించింది.